అట్లా చూస్తే ఇంకొన్ని మాటలు మాట్లాడారు సార్. అవేంటంటే ఈ కుల మతాలు మధ్యలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తే తానే ఒక కొత్త రూల్ని అప్లై చేస్తా అని చెప్పేసి మాట్లాడారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చాలా అవగాహన ఉందని కూడా చెప్పడం జరిగింది. అండ్ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంటే నదులు కాదు అరణ్యాలు కాదు యువత అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో వీటిని ఎట్లా చూడాలంటారు? ఇంకో మాట కూడా మాట్లాడు ఇంకో సభలో, నాకు డబ్బున్నోడు అవసరం లేదు, దమ్మున్నోడు కావాలి. ఇదే మాటలు జనసేన పార్టీలో ఒక జర్నలిస్టు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళినాడు. పేరు కూడా చెప్తా ఎందుకులే కానీ, వివేక్ బాబు అని. ఆయన ఒక ఛానల్లో పనిచేసేవాడు. ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తే, పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఇట్లా జర్నలిస్ట్గా పనిచేస్తున్నా అంటే, నీలాంటి వాడు జర్నలిస్ట్గా కాదు ఉండాల్సింది, జనసేన పార్టీ రాజకీయాల్లో ఉండాలి, జనసేన పార్టీలోకి రా అని చెప్పి పిలిచాడు, ఆహ్వానించినాడు. నెలకి 50,000 రూపాయలు జీతం అన్నాడు. ఆయన పాపం మా జాబ్ వదిలేసి ఇందులోకి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత 2023 వరకు ఏమో శాలరీస్ ఇచ్చినారు. ఆ తర్వాత శాలరీస్ లేవు, పార్టీలో ఆయనకి పదవి లేదు. రాయపాటి అరుణని కూడా నేను రాజకీయ నాయకురాలు చేస్తానని తీసుకొచ్చి, ఆమెకి పెద్ద పదవి ఏమీ లేదు, ఎవరెవరికో కార్పొరేషన్ పదవులు ఇస్తుంది కానీ వీళ్ళకి జనసేన పార్టీ గొంతు స్వరం వినిపించేది వీళ్ళే. మనకి మేము డిబేట్లలో మేము వాళ్ళు చెప్పుకుంటారు, మేము చెప్పుకునేది మేము చెప్తాం, అది వేరే విషయం. కానీ వీళ్ళందరినీ ఆశ పెట్టి పార్టీలోకి తీసుకున్నాడు కదా. వీళ్ళు ఏమైపోయినారు ఈ రోజున? వీళ్ళ బతుకులు ఏమైపోయినాయి? ఉద్యోగమా లేదు, ఈయన జీతాలు ఇవ్వట్లేదు. దమ్మున్నోడు కాబట్టే కదా వివేక్ బాబు నీ పార్టీలోకి వచ్చినాడు. డబ్బున్నోడు కాదు దమ్మున్నోడు కావాలనే కదా ఆహ్వానించావు నువ్వు. అని జీవితం ఏం చేసినావు? సర్వనాశనం చేసినావు. 5 సంవత్సరాలు టైం పోయింది. 7 సంవత్సరాలు 2019 నుంచి 2026 వరకు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల జీవితకాలం, మనిషి జీవితకాలంలో నువ్వు సంపాదించే టైంలో 7 సంవత్సరాలు మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో వీళ్ళకి సరైన పదవులు ఇవ్వలేదు అని చెప్పేసి, ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారో వివేక్ బాబు జర్నలిస్ట్ ఎవరైతే పార్టీని నమ్ముకొని వచ్చిండ్రు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని వచ్చిండ్రు, ఆయన పిలిచి ఇప్పుడు మరి తనకి ఏదైతే అర్హత ఉందో ఆ అర్హత గల పదవిని ఇస్తే మరి మీ మాటలు మీరు వెనక్కి తీసుకుంటారు సార్? ఇప్పుడు ఎవరికైతే ఇవ్వలేదు కదమ్మా. ఒకవేళ నేను ఇప్పుడు ఎండగడుతున్నా అని పిలిచి ఏమన్నా అరే అవును కదా ఎక్స్పోజ్ అయిపోతాను నాకు చెడ్డ పేరు వస్తుందని ఏమన్నా ఇస్తే ఇవ్వాలి తప్ప మనస్ఫూర్తిగా ఈ రోజు వరకు ఇవ్వలేదు కదా. నేను విమర్శిస్తున్నాను కాబట్టి ఈ రోజున రేపు ఏమన్నా ఇస్తే ఆ విమర్శ నేను ఎదుర్కోవాలనే భయంతో ఇచ్చినట్టే అవుతుంది. కానీ ఆయన మాటలు, ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి లేదంటున్నాను నేను. ఇప్పుడు నాకు డబ్బున్నోడదు దమ్మున్నోడు కావాలన్నారు, దమ్మున్నోడు అని పిలిచావు, ఏం చేసావు ఆయనని? నట్టెట్లా ముంచావు ఆయనని? ఈరోజు నేను మాట్లాడుతున్నా కాబట్టి పదవి ఇస్తే అది ఇట్లా ఎక్స్పోజ్ అయిపోతున్నాను ఇచ్చినట్టే అవుతుంది. కానీ ఆయన నిజాయితీగా ఇచ్చినట్టయితే కాదు కదా. రేపు పొద్దున వివేక్ బాబుకు పదవి వస్తే అది పవన్ కళ్యాణ్ వల్ల వచ్చినట్టు కాదు, నేను విమర్శిస్తున్నా కాబట్టి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. ఓకే. సో పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టపూర్వకంగా లేకపోతే ఆయనకి రావాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఫలానా చింతా రాజశేఖర్ విమర్శిస్తున్నాడు కాబట్టి ఆ విమర్శలు ప్రజల నుంచి ఎదుర్కోక తప్పించుకునేందుకు మంచి పని అయితే జరిగినట్టే. కానీ అది గత్యంతరం లేని పరిస్థితిలో ఇచ్చినట్టు, మనస్ఫూర్తిగా ఇచ్చినట్టు కాదు. మరి ఈ అవగాహన మా ఇద్దరి మధ్యన అవగాహన బాగుందని చెప్పే మాటలు ఎలా చూడాలి? కాదు, ఇంకోటి ఏమన్నారు మీరు? దమ్మున్నోడు కావాలి, డబ్బున్నోడు కాదు దమ్మున్నోడు కావాలన్నాడు కదా. టికెట్లు ఎవరికి ఇచ్చావు నువ్వు? డబ్బున్నోళ్ళకి ఇచ్చినావా దమ్మున్నోళ్ళకి ఇచ్చినావా? అంటే చాలా మంది పేర్లు వచ్చినాయి కానీ అనూహ్యంగా వాళ్ళ పేర్లు కాకుండా తెలుగుదేశం వచ్చిన వాళ్ళ పేర్లు రావడం. 2 ఎంపీలకి ఇచ్చావు నువ్వు టికెట్. 2 ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చావు? దమ్మున్నోళ్ళకి ఇచ్చావా డబ్బున్నోళ్ళకి ఇచ్చావా? ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇచ్చావు? డబ్బున్నోళ్ళకి ఇచ్చావా దమ్మున్నోళ్ళకి ఇచ్చావా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు పవన్ కళ్యాణ్? మిషన్ కుట్టుకునే వాళ్ళకి లేకపోతే ఆటో డ్రైవర్కి ఎవరికి ఇచ్చినాడు అమ్మా? అప్పుడు ఓటు చీల్చడం కోసం 2019లో ఆ స్కెచ్ వేరు. కాపులందరూ ఇటు ఓటు వేయాలి, పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ ఓట్లు పోకుండా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం కాపు ఓటు చీల్చే పథకం ప్రకారం ఇచ్చినారా? అది వేరు, ఆ సెక్షన్ వేరు.